ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను, ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం, 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను, మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మారుగా మా రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జూలైలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్, ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం. అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, సంక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే, మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్త విధానం తీసుకొచ్చాను. సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను, డాక్రా సంఘాలు నేనే పెట్టాను, విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తనం ఇవ్వాలని మీ అందరికీ తీసుకొచ్చాం. 6,047 సాగునీటి సంఘాలున్నాయి, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి, 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వీరందరితో ఒక వారం 10 రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరేం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు నిధులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నారు. దానిపైన మీరందరూ కూడా చెరువు చూసుకోవడమే కాదు, ఈరోజు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, చెరువులు రిజర్వాయర్లు